సీఎం రేవంత్ ఓయూ పర్యటన కేంద్రంగా డైలాగ్ వార్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ఓయూ పర్యటన దృష్ట్యా విద్యార్థులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజంపై నిషేధాజ్ఞలు విధిస్తారా అని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ను జాబ్లెస్ క్యాలెండర్ చేశారని ఎద్దేవా చేశారు. ఇక కరోనా సమయంలో ఆశా వర్కర్లు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేశారని, అలాంటి వారి పట్ల కక్ష ఎందుకని ప్రశ్నించారు హరీష్. ఇలా ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే 3 రోజుల నుంచి పోరాగాన్ని అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి వస్తాడని 3 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు. మొత్తం ఇనుప కంచెలు పెట్టిండ్రు, గజంకొక్క పోలీసుని పెట్టిండ్రు. ఇక దానికి ఈయన పోతాడట. నీ గొప్పతనం ఏంది నాయన? గజంకో పోలీసుని పెట్టి, ఇనుప కంచెలు పెట్టి, పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నావు. అది కూడా దేనికోసం పోతున్నావు? వెనకట మా సబితక్క పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ కత్తిరీనికి పోతున్నావు. నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు, కొత్తగా కట్టింది లేదు, కొత్తగా మంజూరు చేసింది లేదు. ఆనాడు సబితక్క పైసలు శాంక్షన్ చేసి పోయి కొబ్బరికాయ కొడితే బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ కత్తిరీనికి పోయిండు రేవంత్ రెడ్డి. ఇక నేనేందో ఉస్మానియాకు ఏమో చేసింది అంట. నువ్వు చేసింది ఏమున్నది? బీఆర్ఎస్ కట్టిన దానికి రిబ్బన్ కత్తిరించుడు, కట్టెల జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు. అంతకు మించి ఏమన్నా ఉన్నదా? ఊర్లలో ఉండే పేదవాళ్ళు రెక్కాడితే డొక్కాడని వాళ్ళకు కంటికి రెప్పలాగా కాపాడే మా ఆశాల మీద నీకెందుకు చిన్న చూపు అని అడుగుతా ఉన్నా. కరోనా వచ్చినప్పుడు మా ఆశాలు చేసిన సేవ ఎంత గొప్పది. కేసీఆర్ గారు మిమ్మల్ని ఎంత గొప్పగా ఆశా వర్కర్ల సేవల్ని ఆనాడు గుర్తు చేసిండో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కరోనాలో భారతదేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆనాడు అద్భుతమైన సేవలు అందించి ప్రజల్ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నది. అందులో అందరికంటే ముందు ప్రాణాలని కూడా లెక్కించగా మీ ప్రాణాలు కూడా కాపాడుకోవాలనే దానికంటే కూడా ప్రజల ప్రాణాలు కాపాడాలని మా ఆశా వర్కర్లు రాత్రింబవళ్ళు పనిచేసింది కదా. ఎంత కష్టపడ్డారు ఆ రోజు. మరి అటువంటి ఆశా వర్కర్లకు ఎందుకు ఈ మాట తప్పుతున్నావు అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి కథ ఎట్లున్నదంటే ఏమన్నా అడిగితే పైసలు లేవు అంటాడు. పైసలు లేవా? ఎందుకు లేవు పైసలు? కమిషన్లు వచ్చే దగ్గర మాత్రం పైసలు ఉన్నాయి. మీకు ఐడియా కోసం చెప్తున్నా. HMWS హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అని ఉంటుంది. దానికి మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తెచ్చి మూసీని ఉద్ధరిస్తా. ఆ గోదావరి నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కట్టిన మల్లన్న సాగర్లో ఉన్న గోదావరి నీళ్ళని తెచ్చి మూసి మోరిలో పోస్తా, నీళ్లు శుద్ధమైతే అంటుండు. దానికి ఎంత ఖర్చు పెడుతుండు? 6,000 కోట్లు. మూసి నీళ్లను మురికి నీళ్ళలో మంచినీళ్ళు పోసేందుకు 6,000 కోట్లు ఖర్చు పెడతా అంటుండు. దానికి మాత్రం పైసలు ఉన్నాయి. ఎందుకంటే ఆడ కమిషన్లు వస్తాయి. అదే HMWSలో STPలు 4,000 కోట్ల రూపాయలతో STPలు పెట్టుండు. కమిషన్లు కాంట్రాక్టులు కనుక దానికి పైసలు ఉన్నాయి. HMDAలో 10,000 కోట్లతో టెండర్లు పిలిచినాడు. GHMCలో 6,000 కోట్లతో టెండర్లు పిలిచాడు. ఇరిగేషన్ శాఖలో 10,000 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచాడు. ఫ్యూచర్ సిటీలో 6 లైన్ల రహదారి, ఆడు ఇల్లే లేదు, ఈయన భూములు ఉన్నాయి అంతే.